బాలు ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఏమండి, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉందండి. ఏమైనా అడ్మిషన్ కావాలా? ఎవరికండి? యూకేజీనా? రండి, ఆఫీస్కి రండి, ఆఫీస్లో ఉన్నారండి. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్. సార్ ఇప్పుడు 9th క్లాసా 10th క్లాసా? కాదు, నా మనవడు నర్సరీకి చేర్పించామని వచ్చింది. మనవడా? నర్సరీలోకి జాయిన్ చేయాలా? డీటెయిల్స్ కనుక్కొని పోదామని స్కూల్ డీటెయిల్స్ సార్. మన స్కూల్లో సార్ బాలు ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. మార్నింగ్ 4 నుంచి రాత్రి 8 వరకు మన స్కూల్ ఉంటుంది. మార్నింగ్ 6 మామూలుగా స్కూల్స్ అన్ని ఏమన్నా ఇప్పుడు 7కి 8కి 8:30కి 9కి ఉన్నాయి కాదు. మన పొద్దున 6 గంటలకు స్కూల్ స్టార్ట్ అవుతుంది. రాత్రి 8 వరకు మన స్కూల్ ఉంటుంది. మొత్తం ఏసీ స్కూల్, బాత్రూములు A to Z ఏసీనే. మరి ఎందుకు మనం మార్నింగ్ 6 నుంచి రాత్రి 8 వరకు పెట్టామంటే ఈ రోజు విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవరు ఏ స్కూల్లో ఈయన. అందుకని మేమేం చేస్తున్నామంటే నర్సరీ నుంచినే IIT కోచింగ్, నీట్ కోచింగ్, సివిల్ సర్వీస్, వీటితో పాటు AI కోర్సులు మేమంతా నర్సరీ నుంచినే కోర్సు నేర్పిస్తాం. ఇప్పుడు కోర్సు నేర్పిలేదు అనుకో, ఇప్పుడు ఏం జరుగుతుంది, సాఫ్ట్వేర్లు మొత్తం కంపెనీలన్నీ బయటకు గెంటుతున్నారు. కొన్ని వేల లక్షల మంది ఉద్యోగస్తుల్ని మీతో మాకు అవసరం లేదు అని బయట గెంటేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి కోర్సులు తెలియవు. అందుకని మనం నర్సరీ నుంచినే ఇప్పుడు పిల్లలకి కోర్సులు అన్నీ నేర్పిస్తాం. మళ్ళీ IIT కోచింగ్, నీట్ కోచింగ్, సివిల్ సర్వీస్ కోచింగ్, ఇవన్నీ మనం నేర్పించి వాళ్ళని నెంబర్ 1 పొజిషన్లో పెట్టాలంటే మనం మార్నింగ్ 6 to నైట్ 8 వరకు మన స్కూలు ఉంటుందా. మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంతా ఒక్కొక్కరు మన దగ్గర టీచర్స్ అంతా 10 to 15, 25 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా నర్సరీ నుంచి యూకేజీ ఉన్నాయి కదా, మన కేరళ టీచర్లను తెప్పిస్తాం. లోకల్ మనం తీసుకోవాలి, అంతా కేరళనే. ఒక్క తెలుగు ముక్క రాదు. పిల్లలు మాట్లాడకూడదు తెలుగు, వాళ్ళు తెలుగు మాట్లాడకూడదు. ఒక తెలుగు మాట మాట్లాడదు 1000 రూపాయలు ఫైన్ వేస్తాం స్కూల్లో. అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది మా స్కూల్ అనమాట. ఏం సార్ మీరు వాళ్ళ పిల్లలు లేచేది 7 గంటలకు, మరి మీరు 6 గంటలకే రమ్మంటారు. వాళ్ళ బాత్రూమ్లు ఎట్లా, స్నానాలు ఎట్లా, వాళ్ళు ఎట్లా, వాళ్ళు అంత అర్లీగా ఎట్లా లేస్తారు వాళ్ళు? సార్ 6 గంటలకు మేము ఎందుకు స్కూల్ పెట్టండి, అది పిల్లలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము పెట్టండి. అది అన్ని కోర్సులు నేర్పియాలా. మీరు ఏం చేస్తారు, 6 గంటలకు కదా 5:45 కల్లా పిల్లల్ని లేపండి. మా బస్సు వస్తుంది, ఏసీ బస్సు. దాంట్లో ఆయాలు ఉంటారు. మీరు లేపి పంపిస్తే స్కూల్లోనే బాత్రూము, స్నానాలు, టిఫిన్లు అన్ని స్కూల్లో ఉంటాయి. మీరు ఇంట్లో అవన్నీ అవసరం లేదు. మీరు ఏ పని చేయాల్సిన అవసరం లే. రాత్రి 8 వరకు ఇంకా టిఫిన్లు మావే, భోజనాలు మావే, రాత్రి భోజనాలు మావే. రాత్రి 8 గంటలకు మళ్ళీ మా ఆయలు ఏం చేస్తారు, బస్సులో తెస్తారు కదా, తీసుకొచ్చి బెడ్రూమ్ లో పండబెడతారు. మీరు ఏసీ ఆన్ చేసాను బెడ్రూమ్ లో, వాళ్ళు నీట్ గా మళ్ళీ ఏం చేస్తారు, బెడ్రూమ్ లో వాళ్ళని పండబెట్టి మళ్ళీ బస్సు ఎన్నుకు వస్తుంది. మేము సార్ జాయిన్ చేస్తారా? ఫీజు డీటెయిల్స్ ఇస్తే మా కూతురుకు చెప్పి. అవునా? ఫీజు నర్సరీకి వచ్చి 2 లక్షలు సార్ నర్సరీకి. మళ్ళీ యూకేజీకి 2.5, యూకేజీకి 3, 3.5, 4, అట్లా 50,000 పెంచుకుంటూ పోతాం. దేశంలో ఫస్ట్ టైం నర్సరీకి కోర్సులు, నర్సరీకి IAS కోచింగ్, IPS కోచింగ్, అన్ని కోచింగ్ నర్సరీ నుంచినే మొదలు పెడతాం. మీకు ఏం ఇబ్బందిలే. మా స్కూల్లోకి జాయిన్ చేయండి. మేమన్నా IIT గానో లేకపోతే IAS గానో మేము తీర్చే బాధ్యత మాది. పెద్ద ఫీజు డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. భవిష్యత్తు వస్తాం సార్, మా కూతురు మాట్లాడుస్తాం. సరే ఇప్పుడు కాదు, వస్తే రేపు రాండి. అడ్మిషన్ లేవు, ఉండేది 2 ఉన్నాయి. అడ్మిషన్ లేవు, సరేనా? అడ్మిషన్ అయిపోతున్నాయి. కాదు మళ్ళీ లేట్ వచ్చినారనుకో, అడ్మిషన్ ఇవ్వాలని ఎంపీతో ఫోన్ చేయించేది, ఎమ్మెల్యేతో ఫోన్ చేయించేది, మీరు ముఖ్యమంత్రితో ఫోన్ చేయించిన నా స్కూల్లోకి అలా కూడా చేయను. ఆలోచన చేస్తా, తొందరగా ఉండేది 2 సీట్లు ఉన్నాయి, రేపు వచ్చి మీరు జాయిన్ కండి, సరేనా? పోండి. మళ్ళీ రికమెండేషన్లు అన్ని తేవద్దండి. పొద్దున 6 గంటలకే స్కూల్ అంట, రాత్రి 8 వరకు స్కూల్ ఉంటుందంట. ఇంకా మేలు 4:30కి పెట్టుకొని పిల్లల ఆరోగ్యాలు నాశనం వేస్తున్నారు ఇట్లా స్కూల్ పెట్టి. ఏం సార్ ఈరోజు ఎట్లా క్యాంపెయిన్ ఎట్లా చేశారు, ఏం కథ, ఎన్ని డోర్లు పోయినారు? అదే సార్, క్యాంపెయిన్ ప్రతి ఇంటికి పోతున్నాం సార్. ఇప్పుడు పొద్దున 11 గంటల నుంచి ఉన్నాము. అవునవును. ఎన్ని ఇళ్ళు పోయినారు? 100 ఇళ్ళు తిరిగినాం సార్. 100 ఇళ్ళు తిరిగినారా?
10 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నారు మీరు. రోజుకి మీరేం వచ్చినప్పుడల్లా ప్రతిరోజు 100 ఇళ్ళు తిరిగినా 150 తిరిగినా చెప్తున్నారు తప్ప మీరిద్దరూ కలిసి కనీసం 2 అడ్మిషన్లు కూడా మన స్కూల్కి తేలేదే. ఎట్లా చేసేది? అందులో ఇస్తామంటున్నారు అడ్మిషన్స్. ఎవరు ఇంకా రావడం లేదు సార్. సార్ నాకు అవన్నీ కథలు చెప్పొద్దండి. మీరు 10 రోజుల నుంచి ఇదే చెప్తున్నారు, చేస్తాం చేస్తాను కాదు. నాకు అప్లికేషన్లు కావాలా. ఈ రోజు ఎన్ని అప్లికేషన్లు తెచ్చినారు? ఈ రోజు ఇంకా రాలేదు సార్, వస్తాయి. ప్రతి ఇంటికి పోతున్నాం సార్, పోయి మన పాంప్లెట్ కూడా చూపిస్తున్నాము. అది పాంప్లెట్ చూసి చదవరు కూడా చదవరు, పక్కన డస్ట్బిన్ లో పడేస్తున్నారు. పాంప్లెట్ డస్ట్బిన్ లో పడేస్తున్నారు సార్. వాళ్ళ మామూలే. వాళ్ళు డస్ట్బిన్ లో పడేసినప్పుడు మన స్కూల్ గొప్పతనం చెప్పాలా. మీరు ఊరికే నువ్వేమో ఎంఏ బిఈడి ఎంపీలు చదివినావు, సార్ కూడా ఎంఎస్సి ఎంపీలు చదివినారు, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మార్కెటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఊరికే క్లాస్ రూమ్ లో ఊరికే లెక్కలు చెప్పేది, సైన్ చెప్పేది, ఇంగ్లీష్ చెప్పేది కాదు. పబ్లిక్ లో పోయినప్పుడు మనం మార్కెటింగ్ స్కిల్స్ అనేది చాలా రావాలా. ఇప్పుడు నేను డిగ్రీ ఫెయిల్ అయినా, ఇంత పెద్ద సంస్థ పెట్టాను, నా దగ్గరికి అడ్మిషన్ కోసం వచ్చినా అంటే ఖచ్చితంగా పడిపోతారు. అట్లా మార్కెటింగ్ స్కిల్స్ రావాలా. టెంకాయ పీసి మనం తీసుకెళ్ళినా బంగారం చెప్పి నమ్మించి అమ్మాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. కానీ ఊరికే పోయేది, బయటికి పోయేది, టీలు తాగేది, మజ్జిగ తాగేది, డోర్ బెల్లు కొట్టేది, ఏదో పాంప్లెట్ ఇచ్చేది, మీరు ఏమీ చెప్పకుండా ఉంటే మీరు మార్కెటింగ్ బాగా చేస్తేనే కదా. మీకు చివరిసారిగా చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు 50 అడ్మిషన్లు తేవాలా. 50 అడ్మిషన్లు తేవాలా. ఇంతవరకు 2-3 అడ్మిషన్లు చేయలేదు. మీరు అడ్మిషన్ చేయలేదు అనుకో, ఈ సమ్మర్ శాలరీ మీకు ఈను. నీకు 20,000 ఇస్తున్నా, నీకు 18,000 ఇస్తున్నా, సమ్మర్ శాలరీ వీను. అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీకు జీతాలు పెంచేదే ఉండదు. మీకు అందు మించి మీరు అడ్మిషన్ రాలేదనుకో, జీతాలు పెంచడం మీ ఇష్టం ఉంటే పని చేయండి. లేకపోతే ఏ స్కూల్ లేకపోయినా కంపల్సరీ ప్రతి సంవత్సరం మీరు అడ్మిషన్ తీస్తేనే మీకు జీతాలు ఇస్తారు, లేదా జీతాలు ఉండవు. ఎంఎస్సి బీఈడి చేసినా, ఎంఫిల్ చేసినా అంటే ఆ కాలాలు పోయినాయి. అందుకని సీరియస్ గా లాస్ట్ వార్నింగ్ మీ ఇద్దరికి ఇస్తున్నా, కంపల్సరీ నాకు ఈ వారంలో నీ తరపున 10 అడ్మిషన్లు అకాడమిక్ రోజుకి ఖచ్చితంగా 50 అడ్మిషన్లు మీరు ఇస్తే అప్పుడు మీకు సమ్మర్ శాలరీ ఇచ్చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఒక్కొక్కరికి 2,000 జీతం పెంచుతా. క్యాంపెయిన్ చేస్తున్నాం సార్, ప్రతి ఇంటికి పోతున్నాము. ఎండలు ఎక్కువైనాయి సార్. ఎండలు ఎక్కువ, ఇంట్లో నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. నాకు రీజన్లు చెప్పొద్దండి. తినే వాళ్ళకంటే అధ్వానంగా చూస్తున్నారు. అడగ తినే వాళ్ళకన్నా అధ్వానంగా చూస్తాం కదా. ఇప్పుడు మీరు అడ్మిషన్ రాలేదు అనుకోండి, ఒక్కొక్కరు 50 మేము స్కూల్లో నుంచి బయటకు గెంటేస్తా. మీరు నిజంగానే అడగ తినవలసి వస్తుంది. ఇంక మళ్ళీ సమాజ్ చేస్తాను. రీజన్లు చెప్పొద్దండి మీరంతే. మీకు నేను జీతాలు ఇస్తున్నా, ఇంత పెద్ద సమస్యను రన్ చేయాలంటే నాకు అడ్మిషన్లు కావాలా. అంతేగాని ఎండ ఎక్కువ ఉంది, ముందు అడగ తినే వాళ్ళగా చూస్తున్నారు. అడగ తినే వాళ్ళగా చూస్తున్నారంటే ఎందుకు చూస్తారు? మీరు మాట్లాడే విధానం బాగుంటే మార్కెటింగ్ స్కిల్స్ రావాలా. నువ్వు ఏం చేయాల్సి, నేను ఏమడుగుతున్నా, అడ్మిషన్ తెమ్మని చెప్తున్నా. ఎవరు మన స్కూల్లో ఏమైనా బాత్రూమ్ క్లీన్ చేయమని అడుగుతున్నానా? కొన్ని బాత్రూమ్ నేను ఫోటో తీసిన పెట్టమని అడుగుతున్నానా? పెద్ద స్కూల్లో 70-80 వేలు తీసుకున్న వాళ్ళు కూడా బాత్రూమ్ క్లీన్ చేసి ఫోటో తీసి గ్రూప్ లో పెట్టిస్తాను. ఆ పని నేను చేపిస్తున్నానా? చేపిలేదు కదా. మిమ్మల్ని ఏమడుగుతున్నా, అడ్మిషన్ దేమని చెప్తాండా. ఎండ ఎక్కువ ఉంది, వాళ్ళ మజ్జిగీరు, వాళ్ళ ఇంట్లోకి రాలేరు, పాంప్లెట్ అంత పిండి. మీరు మార్కెటింగ్ స్కిల్స్ బాగా నేర్చుకోండి. ఊరికే ఎంఎస్సి బీడీలు ఎంపీలు చదివేది కాదు. చదివి ఊరికే పెద్దగా ఉంటే కాదు. కాలాలు మారిపోయినాయి, కాలాలు పూర్తిగా మారినాయి. కాబట్టి కంపల్సరీ మీరు మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకొని 50 అడ్మిషన్లు ఖచ్చితంగా మీరు ఇస్తే మీకు సమ్మర్ శాలరీ వేస్తా. అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఒక్కొక్క జీతం 2,000 పెంచుతా. లేదు మేము అడ్మిషన్ లేదు తేమలే అంటే మేమిద్దరు తీసేస్తా. ఆల్రెడీగా నాకు 15 అప్లికేషన్లు ఉన్నాయి వేరే వాళ్ళు. 15 అప్లికేషన్ ఇప్పుడు దాదాపు 15 టీచర్లు అప్లికేషన్లు ఇచ్చిపోయినారు. కొత్త వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. మీకు 20,000 ఇతను 18,000 ఇచ్చేదానికి 15,000 నా వద్ద పని చేసేదానికి రెడీగా ఉన్నారు. సరేనా? నేను ఇంక చివరిసారిగా వార్నింగ్ ఇస్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకొని బయటికి పోండి. మేము టీచర్లు మమ్మల్ని మర్యాద ఇయ్యారంటే ఆ కాలాలన్నీ పోయినా. ఇప్పుడు మనకేం కావాలా? అడ్మిషన్ కావాలి. మీకేం కావాలా? జీతం కావాలి. అంతవరకు టీచర్లు అనేది మర్చిపోండి. మర్యాద అనేది ఎప్పుడో పోయింది, టీచర్లకు ఇప్పుడేంది ఉంది మర్యాద. ఆ కాలాలన్నీ పోయినాయి. ఈ రోజు మన దగ్గర చదువుకునేవాడు సార్ అంటాడు, బజార్లో కనిపిస్తే అంకుల్ అంటాడు. సార్ అంటాడు. ఇప్పుడు ఏమన్నా సంస్కారం తల్లిదండ్రులు నేర్పాలయా? వాళ్ళు నేర్పదు, మన స్కూల్లో మనము నేర్పం. మనకి ఎందుకు? ఇది పెద్ద వ్యాపారం. విద్య అనేది ఈ రోజుల్లో వ్యాపారం. నేను పెట్టుబడి పెట్టినా కొన్ని కోట్లు, నాకు డబ్బు కావాలా. మళ్ళీ అడ్మిషన్లు వస్తే నాకు డబ్బు. అడ్మిషన్ చేయాల్సింది మీరే కదా. నేను మీకు జీతాలు ఇస్తాను కదా. అందుకని కథలు చెప్పుకోకుండా
మాటలు చెప్పండి, మాటలు చెప్పి మన స్కూల్ గురించి గొప్పగా చెప్పండి. నర్సరీ నుంచి ఆ కోచింగ్, ఈ కోచింగ్ ఇస్తాము, ఆ కోర్సు ఇవి ఇవి ఏవేవో నేర్పిస్తామని మాటలు చెప్పి మీరు అడ్మిషన్ తీసుకొని రండి. మీకు సమ్మర్ శాలరీ ఇస్తా, జీతం కూడా పెంచుతాం. సరేనా? ఓకే సార్. పోండి 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 పోండి. ఊరికి ఎంఎస్సీ ఎంపీ చదివేది కాదు, కొద్ది మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్చుకొని జనాన్ని నమ్మించండి బాగా.